నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ స్వర్ణహాని. అలేఖ్య చిట్టి పచ్చళ్ళ వ్యవహారం ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. కొంతమంది ఆ పచ్చళ్ళ పాపలకు సపోర్ట్ చేస్తున్నాం మేము అని చెబుతున్నారు. మరో పక్క అసలు ఏంటి, చూడడానికి ఎంత పాష్గా ఉన్నారు, ఎంత మంచిగా ఇంగ్లీష్ మాట్లాడుతున్న వాళ్లకు భూత పురాణం కూడా వచ్చు అంటున్నారు. సో ఒకసారి మనం క్లియర్ కట్గా అసలు ఏం జరిగింది అనేది మనం చూసినట్లయితే, ఎవరో ముగ్గురు అమ్మాయిలు కష్టపడ్డారు, రీల్స్ చేసుకున్నారు, పాపులర్ అయ్యారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఇలా పాపులారిటీ వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఓన్ బిజినెస్ పెట్టుకోవడం మనం చూస్తున్నాం. అది చీరలు అమ్ముతున్నారా, ఒడియాలు అమ్ముతున్నారా, పచ్చళ్ళు అమ్ముతున్నారా, లేదు అంటే మొక్కలు అమ్ముతున్నారా, పక్కన పెడితే ఏదో ఒక వ్యాపారంగా దాన్ని మలుచుకుంటూ ఎంతో కొంత డబ్బులు సంపాదించుకుంటున్నారు. అండ్ ఇక్కడ మనం క్లియర్ గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇలా అంటే పాపులారిటీ తెచ్చుకుని ఎవరి వ్యాపారాలు చేసుకుంటున్నారు అని అంటే అందులో తప్పే ఉంది అనిపిస్తుంది. ఇప్పుడు విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎదిగి తనకున్న ఫేమ్ ని మంచి పనులకు ఉపయోగించుకుంటే తప్పేంటి? అంతవరకు బాగానే ఉంది. ప్రస్తుతానికి అలేఖ్య చిట్టికి సంబంధించిన పచ్చళ్ళ వ్యాపారం కూడా దినదినాభివృద్ధి చెందడానికి మెయిన్ రీజన్ వాళ్ళకి ఇన్‌స్టాగ్రామ్ లో లేకపోతే సోషల్ మీడియాలో వచ్చిన పాపులారిటీయే ఒక రకంగా చెప్పాలంటే ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. పచ్చళ్ళ వ్యాపారం పెట్టారు. సో మేము చాలా న్యాచురల్గా పండించిన కూరగాయలు వాడుతున్నాము, లేకపోతే పళ్ళు వాడుతున్నాము, లేకపోతే ఆ పచ్చళ్ళకి సంబంధించినవన్నీ కూడా మేము కోల్డ్ ప్రెస్డ్లో చేసినవే మేము యూస్ చేస్తున్నాం కాబట్టి మావి ఇంత ధరలు అని చెప్పుకుంటూ వచ్చారు. ఒక కస్టమర్ ఎందుకు ఇంత ధరలు అడిగినప్పుడు వీళ్ళు ఏదైతే ఇంతకుముందు మా పచ్చళ్ళలో మేము ఈ నాణ్యత కలిగినవి వాడుతున్నాము, ఆ నాణ్యత కలిగినవి వాడుతున్నాము, మామిడి పళ్ళు ఎక్కడివి కాదు, మామిడికాయలు ఇక్కడే కాదు, తమిళనాడు ఏ దేశాన్ని నుంచైనా తీసుకొచ్చుకో, నీకు సంబంధించి ఒక కస్టమర్ అడిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా కస్టమర్ ని దేవుడిగా భావిస్తున్న సొసైటీ మంది. ఎందుకంటే వాళ్ళు బాగుంటేనే కదా మన వ్యాపారం వృద్ధి చెందుతుందనే కాన్సెప్ట్ తో ఉన్నవాళ్ళు. సో ఈ రీల్స్ చేసుకునే అమ్మాయిలు మంచిగా ఇంగ్లీష్ మాట్లాడతారు, తమిళ్లో మాట్లాడతారు, మలయాళంలో మాట్లాడతారు, అంటే 4-5 భాషలు అనర్గళంగా మాట్లాడగలిగిన ఎడ్యుకేటెడ్ అమ్మాయిల నోటులో నుంచి ఒక భూత పురాణం వచ్చేసరికి మొత్తం అవాక్కయ్యి చూశారు. అరే వీళ్ళకి ఎంత మంచిగా కూడా బూతులు మాట్లాడగలరా, వివిధ రకాల భాషలే కాదు బూతుల్లో కూడా ఎంత పెద్ద డిగ్రీ పొందారా వీళ్ళు అనేది ఒక్కసారిగా ఫోకస్ చేసేసరికి వాళ్ళ మీద కాంట్రవర్సీ అనేది స్టార్ట్ అయింది. ఎప్పుడైతే కాంట్రవర్సీ స్టార్ట్ అయిందో మేబీ ఒక 2 మినిట్స్ మనం వాళ్ళ సైడ్ నుంచి మాట్లాడినప్పుడు ఆమె ఏదో పనిలో ఉన్నారు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, ఆ టైంలో ఎవరో ఎందుకింత రేట్ అన్నారు, ఆ కోపంలో ఆమె ఏదో ఒక మాట, లేకపోతే ఒక మాట కూడా కాదండి, చాలా చాట్లోనే మనం చూసాం, వాయిస్ మెసేజెస్లో ఆ వ్యక్తికి సంబంధించి నీకు పెళ్ళి అవసరమా, నీ వైఫ్ని ఎట్లా చూసుకుంటావు అంటే వాళ్ళు మాట్లాడిన భాష మనం వాడలేం కాబట్టి మాట్లాడట్లేదు, ఎలా చేసుకుంటావు, నువ్వు పెళ్ళికి పనికిరావు, బూతులు 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 మాట్లాడేసరికి ఒక్కసారిగా మనందరం కూడా ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుందని అన్నాం. సోషల్ మీడియాలో ఇది కాస్త వైరల్ అయిన వెంటనే వాళ్ళు చేయాల్సిన పని సారీ చెప్పడం. అది చెప్పకపోగా చాలా రోజుల వరకు దాన్ని సమర్థించుకుంటూ వెళ్ళేసరికి అది చినికి గాలివానయ్యి ఎంతవరకు వచ్చిందంటే సెలబ్రిటీస్ కూడా దాన్ని మీమ్స్ చేసేలాగా, లేకపోతే దాన్ని ఎగ్జాంపుల్గా చూపించి మాట్లాడేలాగా, కాస్త వెటకారంగా మాట్లాడేలాగా మనం చూస్తాం. అంటే సెలబ్రిటీస్ కూడా పచ్చళ్ళ వ్యాపారానికి సంబంధించి ఇండైరెక్ట్ గా మాట్లాడేసరికి ఇది కాస్త ఇంకా పెద్దగా భూతద్దంలో చూసిన విధంగా అయిపోయింది. అప్పటికైనా వీళ్ళు మారేరా అంటే మారలేదు. అయితే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వాళ్ళ మీద మాటల దాడి పెరిగింది. ఎందుకు ఇలా మాట్లాడారు, అలా మాట్లాడాల్సినంత అవసరం ఏమొచ్చిందంటూ దాడి పెరిగేసరికి క్షమాపణ చెబుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ రోజు అలేఖ్య చిట్టి వాళ్ళు ఆ వీడియో రిలీజ్ చేసి క్షమాపణ చెప్పి సైలెంట్ అయిపోయి ఉంటే ఈ రోజు ఇన్ని రోజులైనా మనం ఈ టాపిక్ గురించి మాట్లాడుకునే వాళ్ళం కాదేమో. కానీ ప్రతిరోజు వాళ్ళు లైమ్ లైట్ లోకి రావాలని అనుకుంటున్నారా, లేదు అని అంటే ఎలానో ఒక చెడ్డ పేరు వచ్చింది కాబట్టి ఇప్పుడు వ్యాపారం అయితే మూతపడిపోయింది అంటున్నారు, వాళ్ళ పేజ్ క్లోజ్ చేశారు అంటున్నారు, వెబ్సైట్ ని క్లోజ్ చేశారు అంటున్నారు. నిజంగా మనం అక్కడికి లోపలికి వెళ్ళి వెబ్సైట్ ఓపెన్ చేసినా అదేం ఓపెన్ కావట్లేదు. ప్రస్తుతానికి పచ్చళ్ళ వ్యాపారం అయితే మాత్రం మూతపడ్డట్టే. వెంటనే వాళ్ళు చేయాల్సిన పని కొన్ని రోజులు కాముగా ఉండడం. అది మానేసి ఒక డ్రామా ప్లే చేస్తున్నారు, హాస్పిటలైజ్డ్ అయ్యారు, అండ్ ఎక్కడో గవర్నమెంట్ హాస్పిటల్ అన్నారు, మళ్ళీ మేము ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చామన్నారు, ఐసీయూలో ఉన్నామన్నారు, బీపీ మిషన్ చూపిస్తున్నారు, వెనకాలేమో ఆక్సిజన్ సిలిండర్లు చూపిస్తున్నారు. ఇంత డ్రామా చేయాల్సింది ఏంటి అనేది కూడా మరి కొంతమంది వాదన. బట్ ఏది ఏమైనా అమ్మాయిలు మరీ ముఖ్యంగా బాగా చదువుకున్న అమ్మాయిలు, చూడడానికి చాలా అందంగా ఉన్న పిల్లలు భూత పురాణం మాట్లాడేసరికి మన సొసైటీ దానిని యాక్సెప్ట్ చేయలేకపోతుంది అనేది మాత్రం క్లియర్ గా మనకి అర్థమవుతుంది. మరోపక్క ఇదే మాటలు ఒకవేళ అబ్బాయి ఫ్లోలో మాట్లాడేశారు అనుకోండి, మన యూట్యూబ్ లో చాలా మందిని చూస్తూ ఉన్నాం అబ్బాయిలు భయంకరమైన భాష మాట్లాడుతూ ఉండడాన్ని.
వాళ్ళు ఆ లాంగ్వేజ్ ఏంటి అంటున్నారు కానీ ఇంత పెద్దగా ట్రోల్ చేయట్లేదు బికాస్ ఆఫ్ అమ్మాయిలు అయ్యేసరికి. అండ్ వాళ్ళు చూడడానికి చాలా మంచిగా కనిపిస్తున్నారు, అందంగా ఉన్నారు. వాళ్ళ నోట్లో నుంచి భూత పురాణం వచ్చేసరికి యాక్సెప్ట్ చేయలేని పరిస్థితిని మనం చూస్తున్నాం. దాన్ని యాక్సెప్ట్ చేయకూడదు కూడా. మరోపక్క జాక్ సినిమా రిలీజ్ కి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లు అక్కడక్కడ చేస్తున్నప్పుడు హీరోయిన్ వైష్ణవి కూడా కొన్ని వర్డ్స్ మాట్లాడేశారు. సాధారణంగా మనం ఎన్ని సినిమాలు చూసినప్పటికీ సొసైటీ ప్రభావం మనపై ఎంత ఉన్నప్పటికీ ఎఫ్ వర్డ్స్ కావచ్చు, బి వర్డ్స్ కావచ్చు, కొన్ని సందర్భాల్లో డబ్ల్యూకి సంబంధించిన వర్డ్స్ కావచ్చు మాట్లాడకూడదు. బట్ దేని ప్రభావం వల్ల వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు అది అలేఖ్య చిట్టినా వైష్ణవినా ఏదైనా పక్కన పెడితే అబ్బాయిలతో సరి సమానంగా చాలా ఫ్లోలో చాలా ఈజీగా అమ్మాయిలు ఈ భూత పురాణాలను తమ నోటు నుంచి బయట పెట్టేసరికి వస్తున్న ఇబ్బందులు. ఓకే, బట్ లాస్ట్ గా ఏమనిపిస్తుంది అని అంటే ఆ అమ్మాయిలు తప్పు చేశారు, బూతులు మాట్లాడారు, ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అన్నారు. దాన్ని సరిపెట్టుకోవడానికి సర్ది చెప్పుకోవడానికి కప్పిపుచ్చుకోవడానికి ఒక వీడియో సారీతో చెప్పేసినా కూడా హాస్పిటలైజ్డ్ అయ్యారు, డిప్రెషన్ లోకి వెళ్ళారు. సో అంటే ఎవరిని బెదిరించాలి అనుకుంటున్నారు వీళ్ళు? ఇప్పుడు ఇదొక సరికొత్త డ్రామానా? మరోపక్క ఇలా భూత పురాణంతో సోషల్ మీడియాలో మరొకసారి వేరే రకంగా ఫేమ్ వచ్చేసింది కాబట్టి వీళ్ళు ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 లోకి వెళ్ళబోతున్నారు అని అంటున్నారు. అక్కడ పచ్చళ్ళు పెడతారా, ఒడియాలు పెడతారా, దాన్ని ఎవరు తింటారు? ఇవన్నీ పక్కన పెడితే ఇలాంటి మాటల వల్ల మనం నేర్చుకునేది ఏంటి? ఏమర్థమవుతుంది? నోరు అదుపులో పెట్టుకోవాలని అర్థమవుతుంది. అవునంటారా కాదంటారా? నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఎంత మంచి పేరు తెచ్చుకున్నారు. ఓకే, వాళ్ళ వ్యాపారం ఒక రకంగా చెప్పాలంటే మన పక్కనున్న రాష్ట్రాలకే కాదు దేశ విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది. కానీ ఏమైంది? ఒక్క చిన్న మాటల వల్ల ఉన్న వాళ్ళు చాలా కష్టపడి నిర్మించుకున్న క్వార్టరీ అంతా కుప్పకూలిపోలే. సో మాట తడబాటు లేకుండా మాట అదుపులో పెట్టుకుని మాట్లాడుండుంటే ఈరోజు పరిస్థితి వేరేలా ఉండేది. సో అది సినిమా హీరోయిన్లా, లేకపోతే సోషల్ మీడియాలో ఫేమ్ వచ్చిన వాళ్ళ, లేకపోతే మాకు ఫేమ్ వచ్చేసింది కాబట్టి తల పొగరుతో మేము మాట్లాడినా పర్వాలేదు అని అనుకుంటున్నారా? తెలియదు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే మాట కనుక పెదవి దాటింది అంటే దానికి సంబంధించి ఎటువంటి అనర్థాలను ఎదుర్కోవడానికైనా మనం సిద్ధంగా ఉండాలి. ఇది క్లియర్ కట్ గా అర్థమవుతుంది. మరి ఇప్పటికైనా ఆ పచ్చళ్ళకి సంబంధించిన అమ్మాయిలు, అలేఖ్య చిట్టి వాళ్ళు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? సరైన వేలు ఇప్పటికన్నా వెళ్తారా, లేకపోతే దీన్నే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా? వెయిట్ చేయాల్సిందే.